So okay, ready. So please welcome Gopinath garu. So give him a big round of applause, please, everybody. So I would like to invite Gopinath garu on the stage, please, and so once again. అలాగే ప్రధానమంత్రి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఎంట్రన్స్ దగ్గరికి అయితే వెళ్ళాలండి. సో ఇంకొద్దిసేపట్లో మరి తిరుపతి ఎమ్మెల్యే గారు అలాగే ఎమ్మెల్యే గారికి రావడం మరి వారి భానుప్రకాష్ రెడ్డి గారు. సో మరి ఇక్కడ ఫ్రంట్ స్టేజ్ ముందు కొంచెం అందరూ క్లియర్ అవ్వాలండి ప్లీజ్. ఇక్కడ స్టేజ్ ముందు అందరూ కొంచెం ఒక స్టాల్ ఎలా So please welcome Nagari please come on to the dais. DPR Constructions, Tirupati Reddy garu gaani, Vasundhara Constructions, Rajesh, please come on. Sir. Swarup garu, please. Yes, Swarup garu ni వేదిక పైకి ఆహ్వానిద్దాం. Please welcome sir. వాళ్ళ సపోర్ట్ అడిగిన వెంటనే చేయించారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ఎక్స్పోజిషన్ చేసిన మీడియా మిత్రులకు, సందర్శకులకి, మా క్రీడా మెంబర్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. క్రీడా గత 17 సంవత్సరాలుగా తిరుపతిలో 12 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగాను తిరుపతిలో అత్యంత సమర్థనీయమైన సేవలు అందిస్తూ నిర్మాణ రంగానికి ఎంతో తోడ్పడతా ఉంది. ప్రాస్పెక్టివ్ బయర్స్ అంతా ఈ ఎక్స్పో ఒక వేదికగా వాళ్ళకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇక్కడి నుంచి తీసుకోవడం, దేశవ్యాప్తంగా కావాల్సిన
నిర్మాణ రంగానికి కావాల్సిన సృష్టికం వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఇక్కడి నుంచి పొందగలరు. తిరుపతిలో అయితే ఎంత ఇన్ఫర్మేషన్ కావాలి విత్ ఇన్ కేసు అంటే ఈ 2 డేస్లో కొత్త పార్టిసిపేట్ అవ్వచ్చు, సెలెక్ట్ చేసుకొని ఇంటి ఓనర్గా వెళ్ళాలి. రకరకాలు జనరేటర్స్ అండ్ లీకేజ్ మెటీరియల్స్ విధంగా ఉన్నాయి. ఈ ఎక్స్పోని మీరు అందరూ విజిట్ మీరు ప్రజలకు చెప్పి ఇంకా తెలిసిన వాళ్ళకి ఈ 3 days విజిట్ చేయమని చెప్పి దీన్ని సక్సెస్ చేయాలని యూజ్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ ఐ రిక్వెస్ట్ మినిస్టర్ ఆర్ఎన్ శ్రీనివాసులు గారు స్పీక్ ఫ్యూ వర్డ్స్. ఎక్స్పో ప్రాపర్టీ ఎక్స్పో 2026వ సంవత్సరం ఇక్కడ చాలా తిరుపతి పుణ్యక్షేత్రంలో బిల్డర్స్ అందరూ కూడా తిరుపతి బిల్డర్స్ అందరూ కూడా కలిసి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఒక ఎక్స్పోను ప్రారంభించుకోవడం, ప్రతి సంవత్సరానికి ఒక కొత్త ధనంతో ఎక్స్పోజ్ చేయడం ఇలా చేసుకుంటూ పోతున్నారు. ఇది ఈ క్రీడా 20 yearsగా మంచి అనుభవం ఉన్న బిల్డర్స్ అసోసియేషన్ తిరుపతిలో ఉంది. తిరుపతిలో చాలామంది భక్తులు రెగ్యులర్గా వచ్చే ఏడుకొండల వెంకటేశ్వర దర్శనం కోసం వచ్చే భక్తులు వాళ్ళకు కూడా 2 నెలలకో 3 నెలలకో నెలకో 6 నెలలకు ఒకసారి వచ్చేటప్పుడు ఒరిజినల్ చాప్టర్ చాప్టర్ ఫామ్ చేసుకొని దీంట్లో ఇంత యాక్టివిటీ చేయగలుగుతామంటే నిజంగా మిమ్మల్ని అభినందిస్తామన్నా మీకు కూడా ఇంత తొందరగా టేకప్ అనుకోవాలి. ఎందుకంటే ఇదంతా కూడా ఆఫ్ షూట్ కింద వచ్చాము. మేజర్ మార్కెట్ అంతా హైదరాబాద్ వచ్చాం. అలాంటిది ఇవాళ విశాఖపట్నం కానీ ఇలా తిరుపతి కానీ గుంటూరు కానీ కర్నూలు కానీ ఫేస్ చేసుకొని మళ్ళీ ఇక్కడ పెడాలి పునరుద్ధరించి మనకి ఆపరేషన్ చేస్తారు. బాగా తీసుకొచ్చారు చాప్టర్కి అంతా కూడా ఇవాళ సభ్యులు ఎక్కువ ఉంటున్నారు, సభ్యులు ఎక్కువ ఉంటున్నారు. మీకు అందరూ కూడా మనకు ఒక మంచి అవకాశం. కేంద్రంలో నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు, అలాగే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ మన కట్టర గారి దగ్గర పిఎస్ మన తెలుగు వ్యక్తి, నాకు మంచి మిత్రులు వారు. కాబట్టి మీ తరపున ఏదైనా మాట్లాడాలంటే ఖచ్చితంగా కేంద్రంలో క్రెడే తరపున మీతో పాటు నేను కూడా వచ్చి ఢిల్లీలో మీ సమస్యలు ఏదైనా ఉంటే మీ మనిషిగా మీలో ఒకటిగా నేను మీ ప్రతిపాదనను ఢిల్లీ కూడా తీసుకుని వెళ్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ చూసే స్థాయిలో ఇవాళ క్రెడే నేషనల్ లెవెల్లో గ్రో అయిందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. అలాగే ఈ హోమ్ ఎక్స్పో కూడా మేము నిర్వహించడానికి కారణం ఏంటంటే రేపు అక్టోబర్ 2, 3, 4లో రాజమహేంద్రవరంలో కూడా కండక్ట్ చేస్తున్నాం. ఇది మా ప్రోడక్ట్స్ని మేము ప్రమోట్ చేసుకోవడానికి మాత్రమే కాదు, ఇక్కడ ఒక ప్రాస్పెక్టివ్ హోమ్ బయర్ తను ఒక ప్లాట్ కొనుక్కొని దాంట్లో సొంతంగా